ఈ డిజిటల్ అరెస్టులను ఎట్లా ఎదుర్కోవచ్చు? డిజిటల్ అరెస్ట్ అనే వర్డే లేదు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, అంటే రన్ అవుతుంది, చాలా సోషల్ చెప్తా మీడియాలో రన్ కానీ ఒక పర్సన్స్కి ఏంటంటే పబ్లిక్ లో ఏంటంటే అరెస్ట్ అనే వర్డ్ చాలా భయపెట్టే వర్డ్. కామన్ పబ్లిక్ అరెస్ట్ అంటే అదొక భయమైన వర్డ్. ఆ వర్డ్ని సైబర్ క్రిమినల్స్ వాడుకుంటారు. భయం అనేది ఉంది అని వర్డ్ని వాడుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లూర్ చేస్తూ ఉన్నారు. మన డేటాబేస్ చాలా వరకు పోయింది ఆల్రెడీ అవుట్. మన పిల్లలు ఎంతమంది, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏదైనా విజిట్ చేసినప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు మీద వాళ్ళు మన డీటెయిల్స్ అని తీసుకొని ఇమీడియట్గా మన పిల్లల పేర్లు, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనం మొత్తం లీక్ అయిపోయింది. ఎందుకంటే మనం ఏదో కాలేజీలో ఇస్తాం, ఏది ఇంటర్నెట్ ఉన్న ఏ కంప్యూటర్ కూడా హ్యాక్ చేయొచ్చు. హ్యాకర్స్ హ్యాక్ చేసేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు కాల్ వస్తుంది, మీ పిల్లాడు సో హాస్టల్లో చదువుతున్నాడు, మేము ఇట్లా డ్రగ్స్లో ఇన్వాల్వ్ ఉన్నాడు, అరెస్ట్ చేసినాం, మీరు డబ్బులు ఇస్తే వదిలేస్తాం, మీరు ఎటు పోవద్దు, మీరు మాట్లాడండి అని మిమ్మల్ని ఎట్లా అంటే ఒక ట్రాన్స్లో హిప్నోటిజం చేస్తారు. మిమ్మల్ని ట్రాన్స్లో పెడతారు, మీకు ఆ టైం ఇవ్వరు. ఆ టైంలో మీరు ఆ టెన్షన్లో మీ దగ్గర ఏ డబ్బులు ఉంటే ఆ డబ్బులు వాళ్ళకి పంపించేస్తారు. పంపించిన తర్వాత రియలైజ్ అవుతారు, అప్పుడు ఏముండదు. డిజిటల్ అరెస్ట్ అంటారు కొంతమంది. మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, మీరు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని ఒక సెటప్ ఉన్నాయి. ఈ కంబోడియా కానీ మలేషియా కానీ కొన్ని కంట్రీస్ లో దే ఆర్ సెటప్ లైక్ ఎనీథింగ్. సైబర్ గురించి వాళ్ళు ఒక సెటప్సే పెట్టుకున్నారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళు అన్ని సెటప్స్ కూడా ఉంటాయి. యూనిఫామ్ వేసుకొని పోలీస్ మనకంటే బాగుంటుంది. పోలీస్ స్టేషన్ ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, మాట్లాడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా ప్లే చేస్తారు. వాళ్ళకి అన్ని టాక్టిక్స్ తెలుసు, వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్. ఇవన్నీ చేస్తూ వాళ్ళు అన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు ఇవన్నీ ఆలోచించేంత మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఆధార్ వెళ్ళిపోతాడు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. అరెస్ట్ అయిపోయినారా, అరే నా పార్సల్ డ్రగ్ దొరికిందా, నన్ను అరెస్ట్ చేస్తారా, పోలీసు వాళ్ళు వస్తారా, నా పరిస్థితి ఏంది, నా ఫ్యూచర్ ఏమైపోతుంది, నాకు ఇదంతా వెళ్ళిపోతాడు. ఇక ఆ ట్రాప్ లో ఆలోచనలు వెళ్ళిపోయేటప్పుడు, ఆ భయంలో ఎప్పుడైతే వెళ్ళిపోతాడో వాళ్ళు చెప్పినట్టు వింటాడు. చాలా మంది, ఒక పర్సన్ మా దగ్గర 30 days డిజిటల్ అరెస్ట్ లో ఉన్నాడండి. 36 లక్షలు ఇచ్చాడు. ఆయన రెగ్యులర్ పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నాడు, బట్ నేను డిజిటల్ అరెస్ట్ లో ఉన్నా అతనికి తెలియకుండానే పట్టుగానే పోతున్నాడు. ఆయన ఎస్ఐకి తెలుసు, మరి ఒకసారి ఇలా ఉంది, ఇలా డబ్బులు అడుగుతున్నారు, నన్ను అరెస్ట్ అంటున్నారు అన్న విషయం కూడా చెప్పలేదు. అంటే ప్రజలు ఎంతవరకు అమాయకంగా ఉంటే అంత ఉంటుంది. దీని గురించి చాలా అవగాహన చేస్తూ ఉన్నాం, చాలా సైబర్ గురించి మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా పేపర్లు కూడా చెప్తా ఉన్నాయి, టీవీలలో ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాయి. పబ్లిక్ షుడ్ అవేర్. దీన్ని దీన్ని మనం చేయొచ్చు, కానీ ఇక మనం ఇంకో విధంగా మనం ఎదుర్కోవడం అనేది ఇప్పుడు ఉన్న సైబర్ స్పేస్లో ఎక్కడి నుంచి, ఏ మూల నుంచి కంట్రీలో ఎక్కడన్నా వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి చేయొచ్చు. కాబట్టి అంత మనం చేయాలన్నప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్.